సువార్త ప్రకటించని ఎడల నాకు 54 అధ్యాయము 54 అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా 10 వాక్యాన్ని మనము చదువుకుందాం. 54 అధ్యాయము 10 వాక్యాన్ని మనము చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడచిపోదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ వాక్యమును మనము గమనించినప్పుడు పర్వతములు తొలగిన, మెట్టలు దద్దరిల్లిన, నా కృప నిన్ను విడచిపోదు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనుషులు మనుషులు మనల్ని ఏదో హెల్ప్ చేస్తాం, సహాయం చేస్తాం, నీకు నేనున్నాను అని మనల్ని ధైర్యపరుస్తూ ఉంటారు. మనిషి స్వభావం కూడా నాకు స్నేహితులు ఉన్నారని, లేక నాకు బంధువులే ఉన్నారని, లేకపోతే కొందరైతే నాకు రక్త సంబంధికులే ఉన్నారని, లేకపోతే నాకు వారు ఉన్నారులేని, లేకపోతే నా పక్షాన అధికారులే ఉన్నారని, లేకపోతే నా పక్షాన నాయకులే ఉన్నారని కొందరు భ్రమలో బ్రతుకుతుంటారు. దేనిలో బ్రతుకుతుంటారు? భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని తుఫానులు వస్తే, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రక్త సంబంధులు కావచ్చు, బంధువులు కావచ్చు, నాయకులే కావచ్చు, అధికారులే కావచ్చు, వీళ్ళు ఇక నీకు కనిపించినంత దూరం అయిపోతారు. ఎంత దూరం అయిపోతారు? కనిపించినంత దూరం అయిపోతారు. అయితే నా ప్రభు చెప్తున్న మాట, నా కృప నిన్ను విడచిపోదు. నా కృప. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న పాస్టర్ చెప్తుంది ఏంటంటే, అదిగో వాడిని వాళ్ళ భార్య విడిచి వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? వాడు ప్రేమించిన మనిషి ఏమైపోయింది? విడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ పుట్టినరోజు పండగ చేస్తుంది. అక్కడ చేస్తుంది, అది పండగ అంటుంది పాస్టర్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏదైనా తొలగిపోతుంది, దూరం అయిపోతుంది, కనిపించుకోకుండా అయిపోతుంది. కానీ నా ప్రభు చెప్తున్న మాట, నా కృప నిన్ను విడచిపోదు, నిన్ను విడచిపోదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృపలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ కృపలో ఏమున్నాయి? చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరైతే ఈ కృపను కోరుకుంటారో, ఎవరైతే కష్ట నష్టాలలోనైనా ఈ కృపలో నిలుస్తారో, వారు నిశ్చయముగా ఈ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. దేవుడు మనకి సహవాసాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు కృపనిచ్చాడు. ఈ కృపలో ఉన్న వారిని బయటుండి శోధకుడు భ్రమ పెడతా ఉన్నాడు. నేను లేనా నీకు? నాతో వస్తే నీకు అది ఇస్తాను కదా, లేకపోతే నాకు వస్తే నీకు ఇది ఇస్తాను కదా, నాతో వస్తే అది ఇస్తానని ఈ లోక సంబంధమైన భ్రమలో పడిపోయి చాలా కుటుంబాలు, చాలా జీవితాలు కృపను కోల్పోతున్నారు. ఏం కోల్పోతున్నారు? ఇక ప్రభువుని మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు, ఉపవాసాన్ని మర్చిపోతారు,
శుక్రవారాన్ని మర్చిపోతారు, శనివారం మర్చిపోతారు, ఆదివారం మర్చిపోతారు, సేవకుల్నే మర్చిపోతారు. ఏమా అంటే వీళ్ళు లోక సంబంధమైన భ్రమలో పడిపోయారు. ఎందులో పడిపోయారు? లోక సంబంధమైన భ్రమలో పడిపోయారు. కానీ దేవుని వాగ్దానం చెప్తుంది, పర్వతములు తొలగిన, మెటలు దద్దరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు విడిచిపోతే తప్ప నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఈ ఇద్దరు భార్య భర్తలు, భర్త కలిసి ఉందాం అంటున్నాడు, భర్త కలిసి జీవిద్దాం అంటున్నాడు. భార్య అంటుంది, నాకు స్వతంత్రత ఉంది, నీతో కలిసి జీవించడం నాకు ఇష్టం లేదు, నాకు విడాకులు కావాలంటుంది. భర్తకేమి చేయలేడు, భర్తకేమి కూడా చేయలేడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే నా ప్రభు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఏమన్నాడమ్మా? నా కృప నిన్ను విడిచిపోదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వంటున్నావు నువ్వు అవసరం లేదు, నీ కృప అవసరం లేదు, నేను లోక సంబంధమైన భ్రమలో ఉన్నాను, బంధువుల భ్రమలో ఉన్నాను, అధికారుల భ్రమలో ఉన్నాను, నాయకుల భ్రమలో ఉన్నాను, రక్త సంబంధికుల భ్రమలో నేను బ్రతుకుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, పర్వతములు తొలగి మెట్టలు దద్దరిల్లినప్పుడు ఈ లోక సంబంధమైనవన్నీ నీకు ఒక భ్రమగా మిగిలిపోతాయి. ఏ ఒక్కరు కూడా నీకు కనిపించరు, ఏ ఒక్కరు కూడా నీకు ఇక కనిపించరు. అయితే నా ప్రభువు అంటున్న మాట, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని చూస్తే 102వ కీర్తన 21 వాక్యాన్ని బిగ్గరగా చదువుకుందాం అమ్మా. 102వ కీర్తన 21వ వాక్యాన్ని చదువుకుందాం. 21వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచెననియు ఆకాశము నుంచి భూమిని దృష్టించెను అనియు భూమిని చూస్తా ఉన్నాడు. ఎవరు కృపలో నిలుస్తున్నారు? ఎవరు కృపను కోల్పోతున్నారు? ఎవరు కృపకు దూరం అయిపోతున్నారు? కృపలో నిలచిన సంగమే, 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 కృపలో నిలచిన సంగమే. నీవు కృపలో నిలిచావా లేదా? నీవు కృపలో నిలవటానికి ఇష్టపడుతున్నావా? లోకులతో నిలవటానికి ఇష్టపడుతున్నావా? కృపలోనే కూర్చోవటానికి ఇష్టపడుతున్నావా?
లేకపోతే పాపులతో కూర్చోవటానికి ఇష్టపడుతున్నావా? అసలు నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఎక్కడ నిలిచి ఉన్నావు? ఎక్కడ మాట్లాడుతున్నావు? ఎక్కడ నీకు ఇచ్చిన విలువైన జీవితాన్ని గడుపుచున్నావని ఆయన చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? చెప్పాలి ఏం చేస్తా ఉన్నాడు? నీ పట్ల ఆయనకు ఒక బాధ్యత ఉంది కాబట్టే నిన్ను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే కొందరు ఏం చేస్తున్నారంటే, నీ కృప మాకు చాలయ్యా, నీ దయే మాకు చాలయ్యా, మా బ్రతుకు దినములన్నయో నీ కృపలో నిలవాలని ఆశతో అలా ఉన్నారు. కొందరైతే ఈ లోక సంబంధమైన భ్రమలో పడిపోయి కృపను కోల్పోతున్నారమ్మా. ఏం కోల్పోతున్నారు? కృపను కోల్పోతూ ఉన్నారు. నా దేవుని వాక్యం చెప్తుంది, నా కృప నిన్ను విడచిపోదు. దేవునికి స్తోత్రం. ఒక కంపెనీ ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలంటే, ఒక ప్రభుత్వము ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలంటే, ఆ వ్యక్తి ఎల్కేజీ ఎక్కడ స్టార్ట్ చేశాడు, పీజీ ఎక్కడ ముగించాడు అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుని ఆ స్టూడెంటు ఆ టీసీ మీద, ఆ స్టడీ సర్టిఫికెట్ మీద వాళ్ళు 3 సంవత్సరాలు చదువుకున్నా, 5 సంవత్సరాలు అక్కడ చదువుకున్నా, దాని మీద వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ పద్ధతి ఏమిటి, వాళ్ళ పద్ధతి ఎలా ఉందని రాశారనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు మంచిగా చదువుకున్నట్లయితే దాని మీద ఏం రాస్తారమ్మా? మంచిగా చదువు అని రాస్తారు. అలా కాకుండా వాళ్ళు పద్ధతి లేకుండా అంటే కుదరదు. అవన్నీ చూస్తారు. ఏం చేస్తారమ్మా? అవన్నీ చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదించాలి అంటే మరి నీ జీవితంలో, నీ ప్రవర్తన సంఘంలో ఎలా ఉంది, ఇంటిలో ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక కాలేజీ నుంచి, ఒక స్కూల్ నుంచి ఇవ్వాలంటే ఎవరు రాయాలి? మరి ఇప్పుడు సంఘంలో ఉన్న వారికి రాయాలంటే ఎవరు రాయాలి? అమ్మా, నీ గురించి ఏం రాయాలి? అక్క చాలా మంచిది, శుక్రవారం అయితే మందిరంలో కనిపించదు కానీ కొంపల చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? అక్క పుల్లలు పెడతా ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది అక్క? చెప్పాలి, ఏం చేస్తుంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, గుడారాల పరిచర్యలో ఒక పాస్టర్ గారు, ఒక ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు పుల్లలు పెట్టే పరిచర్య. ఏ పరిచర్య అంటే పొయ్యిలో పుల్లలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారమ్మా? పొయ్యిలో పుల్లలు పెట్టి పొడుస్తూ ఉంటారు. అయితే భోజనానికి అందరూ వచ్చి కూర్చుంటే పుల్లలు పెట్టే వాళ్ళు వచ్చారంటే ఆయనకి ఎంత కోపం వచ్చేది. పెద్ద ఆయనకు బీపీ ఉండేది. ఎవరు కంపలో పెట్టారో నేను పుల్లలో అనేవాడు. అట్ట కదయ్యా, మీరు పొయ్యిలో పెట్టబట్టే కదా సాంబార్ కాగిందని చెప్పేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అట్ట వీళ్ళు మంచోళ్ళే పుల్లలు పెడతా ఉంటారు. ఏం చేస్తుంటారమ్మా? ఏం పెడుతుంటారు? ఇక అడిగితే చెప్తాను. మరి పొయ్యిలో పుల్లలు పెడుతున్నారా? దేవునికి స్తోత్రం. ఇక అలాగే జీవితాలు గడుపుతారు అక్కోళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనైతే రాసి పెడతాను, అక్క పుల్లలు పెట్టి పనిలో నిమగ్నమై ఉన్నారు అని. అక్కగా నా దగ్గరికి వచ్చి అడిగితే, అక్క అవునక్క నువ్వు శుక్రవారం వంట చేసావు కదా, వంట చేయాలంటే ఏం పెట్టాలి అని చెప్తాను. అక్కడ మాత్రం వాళ్ళకి ఏం అర్థం అవుద్ది? చూసిన వాళ్ళకి, ఓహో ఏ పనిలో ఉంటుంది? పుల్లలు పెట్టే పనిలో ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 30 వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 30 వాక్యాన్ని చదువుకుందాం.
ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా ఆ, దూత ఆ, మరియా ఆ. భయపడకుము, భయపడకము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఎవరి వలనమా? దేవుని వలన దేవుని వలన కృప పొంది ఏం పొందావమ్మా? కృప పొందావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన చూస్తా ఉన్నాడు. నేను ఎవరిని వాడుకోవాలి, ఎవరిని ఉపయోగించుకోవాలి, ఎవరిని నేను గనపరచాలని ఆయన చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే ఆ ప్రాంతములో, ఆ తరములో మరియా, ఆమె ఎవరమ్మా? చెప్పాలి ఎవరు? మరియా ఎలా ఉందంటే చక్కగా ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎలా ఉందంటే పవిత్రముగా ఉంది. చెప్పలం ఎలా ఉంది? పవిత్రముగా ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ పవిత్రతను చూసిన దేవుడు, ఆ పరిశుద్ధతను చూసిన దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మనుషుల వలన కాదు, నాయకుల వలన కాదు, బంధువుల వలన కాదు, నువ్వు దేవుని వలన కృప పొందితివి. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని వలన నీ జీవితంలో నువ్వు కృప పొందితే, మనుషుల వలన పొందే కృప 4 రోజులు అయిపోద్ది. ఏమవుతుంది? 4 రోజుల్లో అయిపోద్ది. కానీ దేవుని వలన కృప పొందితే ఆ కృప పర్వతములు తొలగిన, మేటలు దద్దరిల్లిన ఆ కృప నిన్ను విడిచిపోదు. ఇప్పుడు మనుషుల వలన కృప పొందాలనుకుంటున్నావా? మెప్పు పొందాలనుకుంటున్నావా? దేవుని వలన పొందాలనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం చెప్పాలి. మనుషుల వలన మెప్పు పొందాలనుకుంటున్నావా? దేవుని వలన కృప పొందాలనుకుంటున్నావా? కొందరు మనుషుల మెప్పు కోసం. ఎవరి మెప్పు కోసం? మనుషుల మెప్పు కోసం. కానీ నా దేవుని వాక్యం చెప్తుంది, దేవుని కృప నీకు కావాలమ్మా. ఏం కావాలి? దేవుని కృప కావాలి. నా బ్రతుకులో, నా జీవితంలో ఈరోజు దేవుని కృప వలనే నేను నిలిచి ఉన్నాను. కానీ మనుషులు దయ అయితే ఎప్పుడో ఈ పాటికి నేను నాశనమైపోయి ఉండేవాడిని. అయితే దేవుని కృప పొందటానికి మనం పరిగెత్తాలి. దేవుని కృపను మనం సంపాదించుకోవాలి. దేవుని కృపను మనం పొందాలి. ఈ వాక్యములో చూసినట్లయితే దేవుని వలన నీవు కృప పొందితివి. ఒక వ్యక్తి దేవుని వలన కృప పొందితే, ఎవరి వలన? దేవుని వలన కృప పొందితే ఆ వ్యక్తి శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుభవిస్తాడు, శ్రేష్టమైన దీవెన అనుభవిస్తాడు. ఆ అధ్యాయములో 42 వాక్యాన్ని చదువుకుందాం. 42 వాక్యాన్ని చదువుకుందాం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. దేవునికి స్తోత్రం. చాలా మంది స్త్రీలు ఉన్నారా? ఈ చాలా మంది స్త్రీలకు అందరికంటే నీవు ఆశీర్వదించబడ్డావు, నీవు దీవించబడ్డావు, నీవు ఆశీర్వదించబడ్డావు. అమ్మా, మరి చాలా మంది సంఘములో ఉన్నారే, చాలా మంది గ్రామంలో ఉన్నారే, వాళ్ళు ఆశీర్వదించబడలేదు అంటే వారిలో భక్తి లేదు, వారిలో భయం లేదు, వారిలో పరిశుద్ధత లేదు. దేవునికి స్తోత్రం. మరియా నీలో పరిశుద్ధత ఉంది కనుక, మరియా నీలో భక్తి జీవితం ఉంది కనుక, దేవుని భయము నీ జీవితంలో ఉంది కనుక, ఆ పరిశుద్ధతను బట్టి, ఆ భయమును బట్టి నీవు ఆశీర్వదించబడిన దానవు. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడిన కుటుంబాలు ఎలా ఉంటాయి? ఆశీర్వదించబడిన జీవితాలు ఎలా ఉంటాయి? ఆశీర్వదించబడిన వారు చాలా బాగుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో
ఆశీర్వదించబడే అనుభవాలలోనికి వచ్చినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. అప్పుడు నీ జీవితంలో నువ్వు భయపడనవసరం లేదు, నువ్వు పరుగెత్తనవసరం లేదు. నువ్వు ఆ యొక్క కృపలో నిలిచినట్లయితే, ఆ శ్రమలో నిలిచినట్లయితే, ఆ నిందలో నిలిచినట్లయితే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కొన్ని నిందలు వస్తాయి. ఆ నిందలు వచ్చినప్పుడు నువ్వు త్వరపడకుండా, కలవరు పడుకోకుండా నిలిచి ఉండాలి. ఇప్పుడు మరియ జీవితం గురించి, ఇలా ఆశీర్వదించబడిన వ్యక్తి కదా, ఇలా దీవించబడిన వ్యక్తి కదా, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి కదా, ఈ యొక్క సహోదరిని గురించి అనేక మంది చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని చెప్పుకుంటున్నారు అంటే, భయానుకరమైన ఒక నింద మరియ మీద వేశారు. ఎవరి మీద వేశారు? అమ్మమ్మ, ఎవరి మీద వేశారు? మరియ మీద వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరియ కలవరపడలేదు, కంగారు పడలేదు, బాధపడలేదు. ఒక అంగడికి నేను వెళ్ళాను, సరుకులు తీసుకున్నాను, డబ్బులు ఇస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి నాతో అన్నమాట, పాస్టర్ గారు ఇస్త్రాకులు వేస్తున్నారంటగా అంగళ్ళకి, మీరు ఇవ్వద్దులే, మాకు కూడా వేయండి, అందులో చూసుకుందాంలే, సరుకులు మా దగ్గర తీసుకెళ్ళండి, ఇస్త్రాకులు మాకు కూడా పంపండి, మీరే వేస్తున్నారంట కదా. ఎవరన్నారు, ఏ మిషన్ కొన్నాను అని ఇవేమీ మాట్లాడలేదు. ఈసారి సరుకుల్లో ఇస్త్రాకులు డబ్బులే తీసుకుందరు కానీ ఈ ఒక్కసారికి తీసుకున్నాను. ఈసారి ఎట్లాగ ఇస్త్రాకులు ఇస్తాను కదా, ఆ డబ్బుల్లో ఇచ్చేద్దరు కానీ ఈ ఒక్కసారికి తీసుకోండి అని చెప్పి. ఇక ఒక 3 నెలలు అయిపోయింది. ఆ 3 నెలల తర్వాత మళ్ళీ అడిగి ఏమండి మాకు పంపట్లేదు ఇస్త్రాకులు అని అడిగి, నిన్ను పంపించాను మీకు వేయలేదా అని చెప్పాను. నిన్ను పంపించాను మీకు వేయలేదా అని చెప్పాను. రాలేదండి, మరి ఇటుపోతున్నాయో కానీ పంపించాను, నేను మాత్రం నీకు వేయమని చెప్పాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే సువార్త సునాద పండుగ సమాచారం అయితే ఆటో వేసుకుని పేపర్లు పంచి పోస్టర్లు వేసినా ఎంత కొట్టినా సమాచారం ఎదరికి వెళ్ళలేదు. విషయము లేనిది, అసలు సమస్య లేనిది క్షణాల్లో వ్యాపించేస్తుంది, కిలోమీటర్ల పరిధి. తెలుసా నీకు? మరియమ్మకి కడుపంట. ఏమంట క్షణాల్లో భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మీ మంచిదనుకున్నానే, నాకు అందరూ చెప్పారే, ఏదైనా దేవుడు నాకు మేలు చేశాడు, ముందే తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది నాకు? ఇక నేను అమ్మినిగా చేసుకునేదే లేదని ఆలోచిస్తూ ఉన్నాడు. దైవ స్వరము వినిపిస్తూ ఉంది, దేవుని స్వరము వినిపిస్తూ ఉంది. యేషేబా, మరియను నీ ఇంట చేర్చుకోవాలి. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా,
మరి దగ్గరికి ఎవరు రావట్లేదు. అందరూ చెవులు కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? అయిపోయింది, ఇక జీవితం అయిపోయింది. మరియా కలవరు పడలేదు, కంగారు పడలేదు, బాధపడలేదు. ఆశ్రయ పర్వతములన్నీ తొలగినన్, నమ్మిన నరులు మరినను, నీ కృపయ విడచిపోదు, నన్నెన్నడు భువిలో, నీ కృపయ విడచిపోదు, నన్నెన్నడు భువిలో, నీ అమూల్య కృపయే చాలు. వేదకు అరణ్య యాత్రలో దేవా, నీ హల్లెలూయా. మరియ కలవరు పడలేదు, మరియ కంగారు పడలేదు. మరియ కలవరు పడలేదు, కంగారు పడలేదు. దైవజనులు యేసన్న గారు వాక్య పరిచర్య చేసి వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేయించుకోకుండా యేసన్న గారు పెళ్లి చేసుకున్నారంట కదా మీరు అన్న. అవును, నీకు కార్డు పంపుదామని నీ పేరు రాసి పెట్టాను, నీ అడ్రస్ దొరక్క అలాగే రూములో టేబుల్ మీద నీకు రాసిన కార్డు అట్టా మిగిలిపోయిందని. ఏమన్నాడు? నీ పేరు కూడా కవర్ మీద రాసి పెట్టా, శుభ్రేఖ మీద పంపుదామని నీ అడ్రస్ నాకు అర్థం కాక ఇప్పుడు అట్టాకు మిగిలిపోయింది. ఇప్పటికి టేబుల్ మీద నీ పేరు రాసిన కార్డు అట్టాకు ఉంది, రాసి చూపిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారులేండి అంటున్నాడు. మరి వాళ్ళు అనుకుంటు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నీకు తెలుసు కదా. వాళ్ళు అనుకుంటున్నారండి, విన్నాను. నువ్వు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఎన్నో రకాలుగా మరియ తల్లిని బట్టి గుసలాడిపోతా ఉన్నారు, ఉడికిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరియ మాత్రం ధైర్యముగా ఉంది. ఎలా ఉందమ్మా? పిరికి దానిలాగా లేదు, ధైర్యముగా ఉంది. ఏమ్మా నీ ధైర్యం ఏంటమ్మా అంటే యోబు గ్రంథంలో రాయబడి ఉన్నమాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీ ప్రార్థనా శక్తి, నీ పరిశుద్ధత, నీ పరిచర్య, నీ సాక్ష్యము నీకు ధైర్యము పుట్టించుటలేదా? ఉంటే కదా పుట్టిస్తాకి. దేవునికి స్తోత్రం. మరియ మాత్రం ధైర్యముగా ఉంది. ప్రజలందరూ మరీ దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చూస్తూ ఉన్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, అమ్మ చూడు ఎవరు వచ్చాడు, చూడు ఎవరు అబ్బాయే, ఎవరు అడుగు. చూస్తూ ఉన్నారు. సీసీ కెమెరా కంటే ఎక్కువ నిఘా మరియ మీద పెట్టి ఉన్నారు. వాడి పిల్ల పెట్టిపోతుందో వాడికి పట్టించుకోవట్లేదు, వాడి పిల్లలు ఏమైపోతున్నారో అవి పట్టించుకోవట్లేదు, కానీ మరియ మీద మాత్రం కన్ను పెట్టి ఉంచారు సమాజం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పప్పు మాడిపోతుందేమో, టీ పొంగిపోతున్నాయేమో, పాలు పొంగిపోతున్నాయేమో, పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందేమో, ఇది వదిలేశారు. మరియ మీద మాత్రం ఎవరు వస్తున్నారు, ఏం జరుగుద్ది, ఎవరు వస్తున్నారు, ఏం జరుగుద్ది. ఎన్ని నెలంట? ఈ లోపల మరియా
ఏసేపుకి ఫోను చేయలేదు, SMS చేయలేదు, మెసేజ్ పంపలేదు, మనుషులు పంపలేదు. కానీ ఏసేపు బయలుదేరి వస్తా ఉన్నాడు. ఈ అర ఏసేవా తెలిసిందా నీకు? తెలుసా నీకు? దేవునికి స్తోత్రం. వాడి పెళ్ళం ఇటుపోతుందో వాడికి తెలియదు, కానీ ఏసేపుని అడుగుతున్నాడు, ఏసేపు నీకు తెలుసా అని. ఏసేపు మౌనముగా మరియ దగ్గరకు వచ్చి మరీ చేయి పట్టుకొని తీసుకుని వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా వచ్చింది ఆ ఆశీర్వాదం అంటే? ఎలా వచ్చింది ఆ దీవెన? ఎలా వచ్చింది ఆ ఉన్నతమైన స్థాయి, స్థితి అంటే మరియా కృప పొందుకుంది. ఏం పొందుకుంది? కృప పొందుకుంది, కృపలో నిలిచింది. ఈరోజు నీవు కృపలో నిలవటానికి ఇష్టపడుతున్నావా? లోకములో నిలవటానికి ఇష్టపడుతున్నావా? కృపలో కొనసాగటానికి ఇష్టపడుతున్నావా? లోకములో కొనసాగటానికి నీ జీవితం ఇష్టపడుతుందా? మరి జీవితంలో చూసినట్లయితే దేవుని వలన కృప పొందింది, మనుషుల వలన కాదు. మనుషులు మరియను నిందిస్తూ ఉన్నారు, మరియను గేలు చేస్తున్నారు, మరియను అవమానపరుస్తున్నారు. కానీ నా ప్రభు చెప్తున్నాడు, నీవు కృప పొందితివి, నీవు కృప పొందితివి. ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు నీ ద్వారా. ఎవరి ద్వారా? నీ ద్వారా రానయ్యున్నాడు. నిన్ను ఏర్పరుచుకున్నాను, నిన్ను వాడుకుంటున్నాను. ఇదిగో నీ గర్భఫలము ఆశీర్వాదకరంగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ గర్భఫలం ఎలా ఉంటుందంటే దీవెనకరముగా ఉంటుంది. నీ గర్భఫలం ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గర్భఫలము నా బిడ్డలు ఆశీర్వాదకరముగా ఉండాలి అన్న తల్లి తండ్రి కన్నీరు కార్చి చేస్తుంటారు ప్రార్థన. అయా, నా బిడ్డలు ఆశీర్వాదకరముగా ఉండాలి, నా బిడ్డలు నీలో ఫలించాలి, నీలో నిలవాలి, ఆత్మఫలములు ఫలించాలి అని ఏం చేస్తుంటారు? బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ ఈ మరియ చూస్తే మరియ విస్తారముగా కృప పొంది, విస్తారమైన కృప. ఈరోజు అయ్యా, నా కుటుంబానికి కృప కావాలి, నాకు నీ కృప కావాలి, నా బిడ్డలకు నీ కృప కావాలి. అయ్యా, నీ కృప కావాలి. నీ కృపలో నేను నిలవాలి, నీ కృపలో నేను నిలవాలి, నీ కృపలో నేను నిలవాలి. ఎవరైతే ఈ ప్రత్యక్షత గుడారము దగ్గర ఈ కృపలో నిలిచి ఉంటారో దేవునికి స్తోత్రం. వారు ధన్యులు, వారు దీవించబడతారు. నిర్గమకాండము 26 అధ్యాయము 15 వాక్యాన్ని మనము గమనించి చూసినట్లయితే, మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయాలి. అంటే ఆ పలక, ఆ తుమ్మ, ఆ పలక ఎలా ఉండాలంటే అది నిలువుగా ఉండాలి. అది ఎక్కడ ఉండాలంటే ఆ ప్రత్యక్షత గుడారము దగ్గర ఉండాలి.
ఎందుకనంటే ఆ ప్రాంగణమంతా కృపతో నింపబడింది, మహిమతో కప్పబడింది, కృపతో నింపబడింది. ఆ కృపల్లో అది నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదండి, నాకు ఇష్టమైన స్థలములో నేను నిలుస్తాను. ఎక్కడ నిలుస్తాను? చర్చిలో నేను నిలవలేను, ప్రార్థన కూటములో నేను నిలవలేను, కృతజ్ఞత ప్రార్థన కూటములో నేను నిలవలేను. ఎంతసేపు అమ్మమ్మ, ఎంతసేపా? మాకు సేవ నేర్పించే దినాల్లో 3 గంటలు చెప్పేవాళ్ళు. ఎన్ని గంటలమ్మా? 10 గంటలకు కూర్చుంటే 1 గంట వరకు చెప్పేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హాస్పిటల్లో ఎంతసేపు అయినా ఇంకా ఈ పూట కూడా ఉంటానని చెప్తారు, కానీ చర్చిలో 45 నిమిషాలు ప్రసంగానికి ఎప్పుడు లేచిపోవాలా, ఎప్పుడు లేచిపోవాలా అనే చూస్తుంటారు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ పలక ఈ ప్రత్యక్షత గుడారము దగ్గర నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు కృపలో నిలిచిన అనుభవాలలో ఉన్నావా? లేకపోతే కృంగిపోయిన అనుభవాలు, జారిపోయిన అనుభవాలు, పడిపోయిన అనుభవాలు, అసలు కృపలోనే లేని అనుభవాలలో నీ జీవితం ఉందా? నిన్ను ఆయన ఫలింపచేయాలని ఆశపడుతున్నాడు, ఆయన నిన్ను పుష్పింపచేయాలని ఆశపడుతున్నాడు, ఆయన నిన్ను ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు కృపలో నిలిచి ఉండాలి. అమ్మమ్మ, ఎక్కడ నిలిచి ఉండాలి? కృపలో నిలిచి ఉండాలి. కొందరు వంగిపోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? 4 రోజులు మంచిగానే ఉన్నారు, కానీ 5 రోజున అలా వంగిపోతున్నారు. ఎస్తేరు ప్రార్థన అంటే చాలామంది నిలిచారు, కానీ ఇప్పుడు చూస్తే కొందరు పడిపోయారు, కొందరు జారిపోయారు, కొందరు కూలిపోయారు, కొందరు లేకుండానే పోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు జారిపోవటానికి కారణం, నువ్వు వంగిపోవటానికి కారణం, నువ్వు ఫలించలేకపోవటానికి కారణం కృపను కోల్పోచున్నావు, కృపకు దూరం అయిపోచున్నావు, కృపను కోల్పోచున్నావు. మరియు చూసినట్లయితే దేవుని వలన కృప పొందేసింది. దేవునికి స్తోత్రం. అందుకే స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం. ఏంటి బాబు ఇన్ని ఆశీర్వాదాలంటే? కృపలో నిలిచింది, కృప పొందింది. కృపలో నిలిచింది, కృప పొందింది. కాబట్టి మరి నీ జీవితంలో అయ్యా నేను కృపలో నిలవాలి. ఎంతవరకు నిలవాలి? నీ రాకడ వరకు నేను ఎక్కడ నిలవాలి? కృపలోనే నిలవాలి. ఎప్పుడైతే నీవు కృపలో నిలుస్తావో ఆ ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి ఫార్వర్డ్ అవుద్ది, నీ సంతానం మీదకి ఫార్వర్డ్ అవుద్ది, నీ కుటుంబం మీదకి అది ఫార్వర్డ్ అవుద్ది. అది వాళ్ళందరికీ వర్తిస్తుంది. కాబట్టి అయ్యా నేను కృపలో నిలవాలి. ఎక్కడ నిలవాలి? కృపలో నిలవాలి. మరి నీ జీవితం కృపలో సరిగ్గా నిలిచావా? లేకపోతే అటు ఇటు వంగిపోతూ, అటు ఇటు జారిపోతూ, అటు ఇటు పడిపోయే అనుభవాల్లో నీవు ఉన్నావో ఒక్కసారి నీ జీవితాన్ని నీవు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు